రాజుల కాలంలో జనం బాగోగులను ప్రత్యక్షంగా చూడడానికి వేగులుండేవాళ్ళు. సీక్రెట్ గా జనం మధ్యలో తిరుగుతూ సమాచారం సేకరిస్తారు. కొన్నిసార్లు రాజులే మారువేషాల్లో సాధారణ ప్రజల్లాగా ఇళ్ల మధ్య సంచరిస్తారు. ఇప్పుడైతే సీన్ మారింది. సీసీ కెమెరాలు గట్రా వచ్చేసాయి. అయినా సర్కారీ ఆఫీసుల్లో ఎంత నిఘా వ్యవస్థ ఉన్నా లేనట్టే. దవాఖానాలో అయితే పరిస్థితి మరీ దారుణం. పని మానేసి బలాదూర్లు తిరిగే డాక్టర్లు, పైసల కోసం పేషెంట్లను పీడించే అటెండర్లు. మరి ఈ రొచ్చంతా పై అధికారులకు తెలిసేదెలా? మళ్ళీ మారువేషాలేక తప్పదా? నోటికి మాస్కు, చేతికి ఊతకర్ర, తెల్లంగి, పంచకట్టు. అచ్చం మారుమూల పల్లెటూరు నుంచి వైద్యం కోసం వచ్చిన ఒక పేషెంట్. కానీ ఇతడు పేషెంట్ కాదు. ఆ దవాఖానాకు స్వయానా సూపరింటెండెంట్. పేరు యశస్వి రమణ. గుంటూరు జీజీహెచ్ లో వారం రోజుల కిందట కనిపించిన దృశ్యం ఇది. రాత్రి 10 తర్వాత వృద్ధుడి వేషంలో వచ్చి ఒక లేడీ అటెండర్ ని తోడు తీసుకుని వార్డులో కలిగి తిరిగి పేషెంట్ల కష్టాలని అడిగి తెలుసుకున్నారు డాక్టర్ రమణ. కట్ చేస్తే 3 రోజుల కిందట ఇదే జీజీహెచ్ లో రోగి రూపంలో వచ్చి సిబ్బంది తీరును రహస్యంగా పర్యవేక్షించారు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్. ఫార్మసీ కౌంటర్ లో మందు బిళ్ళలు అడిగితే స్టాక్ లేదన్నారు. ఎందుకు లేదని కోపగించుకున్నారు ఆయన. సక్రమంగా డ్యూటీ చేయకపోతే చర్యలు తప్పవని అక్కడికక్కడే హెచ్చరించారు. గుంటూరు జీజీహెచ్ జిల్లాలో అతిపెద్ద రిఫరల్ ఆసుపత్రి. 4-5 జిల్లాల నుంచి డాక్టర్లు రిఫర్ చేస్తే ఇక్కడికొచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఇక్కడంతా రుచ్చేనని జనంలో టాక్. వార్డుల్లో కుక్కలు తిరుగుతున్నాయని, పీజీలు రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, రాత్రి సమయాల్లో అసలు డాక్టర్లే అందుబాటులో ఉండరని ఇలా రకరకాల ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు సీఎం చంద్రబాబే జీజీహెచ్ దురావస్థ గురించి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అటు పైసలు ఇస్తేనే పోస్ట్ మార్టం చేస్తారన్న అలిగేషన్లతో జీజీహెచ్ పరువు మొత్తం పోయినంత పనైంది. అందుకే సీసీ కెమెరాలని నమ్ముకోకుండా హైయర్ అఫీషియల్సే రంగంలోకి దిగేశారు. పెద్ద డాక్టర్ అయిన సూపరింటెండెంటే నిన్న రాత్రి జీజీహెచ్ మార్చురీకి వచ్చి గంట పాటు సిబ్బంది తీరును ప్రత్యక్షంగా చూసి మృతుల బంధువులతో నేరుగా మాట్లాడారు. ఇక యాక్షన్ పార్టీ మిగిలింది. ఎంతమందిని కనిపెట్టారు, ఎవరెవరిని ఊడబీకుతారు, ఇప్పుడు అదొక్కటే సస్పెన్స్.